నిత్య జీవితంలో ఎన్నో చెట్లను చూస్తుంటాం. కానీ ఈ చెట్టుకున్న ప్రత్యేకత వేరు. హైబ్రిడ్ చెట్టు కాదు. యజమాని ఎలాంటి శ్రద్ధ తీసుకోలేదు, కానీ వార్తల్లోకి ఎక్కింది. ఆ చెట్టుకున్న ప్రత్యేకత ఏంటో మీకు తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, చూడండి మరి. మంచిర్యాల జిల్లా నెన్నెల మండల కేంద్రంలోని దుబ్బగూడెం గ్రామానికి చెందిన చంద్రయ్య అనే వ్యవసాయ కూలి ఇంటి సమీపంలో కన్నేపల్లి మండలం సూరారం గ్రామం నుండి బొప్పాయి కాయలు తీసుకువచ్చాడు. అందులో ఒక కాయ నుండి విత్తనాలు తీసుకువచ్చి ఇంటి సమీపంలో నాటాడు. దానికి నిత్యం నీరు పోసి పెంచసాగాడు. అది కేవలం 6 ఫీట్ల ఎత్తు పెరిగింది. విచిత్రమేమిటంటే అన్ని పొప్పటి చెట్లలాగా 10 నుంచి 20 కాయలు మాత్రమే కాయకుండా 250 నుండి 350 కాయలు కాసింది. ఒక్కో కాయ సుమారు 4 నుంచి 5 కిలోల బరువుంది. అయినప్పటికీ చెట్టు ఏమాత్రం వంగడం కాని పడిపోవడం కాని జరగలేదు. ఇలాంటి వింత చెట్టును చూడ్డానికి చుట్టుపక్కల నుండి వచ్చి వింతగా చూస్తున్నారు జనం. ఇలాంటి చెట్లు ఇంతవరకు ఎక్కడా చూడలేదని, ఇన్ని కాయలు కాయడం ఏ చెట్టుకు చూడలేదని అక్కడి వారు ముచ్చటించుకుంటున్నారు. కుటుంబ సభ్యులు మాట్లాడుతూ పొప్పడికాయ విత్తనం తెచ్చి పెట్టడం జరిగిందని, ఈ చెట్టు సుమారు 6 ఫీట్ల ఎత్తు పెరిగిందని, 300 కాయల వరకు కాయటం జరిగిందని ఆనందం వ్యక్తం చేశారు. ఎవరికైనా విత్తనాలు కావాలని వారిని సంప్రదిస్తే విత్తనాలు సరఫరా చేస్తామని తెలిపారు. అంతేకాదు, బొప్పాయి సాగు చేస్తే ఎలాంటి ఎరువులు లేకుండా సాగు చేసుకోవచ్చునని, లాభసాటి పంటల్లో ఈ బొప్పాయి ఒకటని తెలిపారు. ఖర్చు తక్కువ, లాభం ఎక్కువగా ఉన్న ఈ సాగుపై ప్రచారం చేస్తే రైతులకు లాభసాటి పంటగా ఉంటుందన్నారు. మాది నిన్నెల. మా ఇంటి వెనుక పెరట్లో 3 పొప్పటి చెట్లు ఉన్నాయి. దానికి గతంలో ఇన్ని కాయలు ఎప్పుడు కాయలేదు. ఈ సంవత్సరం 200 నుంచి 300కు పైగా కాయలు కాశాయి. ఇలాంటి చెట్టు ఇక్కడ కనబడదు అసలు. మా పెరట్లో మొలిచింది. దీని కాయలు కూడా 200-300 ఉన్నాయి. దీన్ని తినాలని మాకు కూడా కోరిక ఉంది. ఎట్లా ఉంటుందో దాన్ని టేస్ట్ చేయాలని.